కొత్తగా బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, బీమా పాలసీ తీసుకోవాలన్నా ప్రతిసారి గుట్టల కొద్ది అప్లికేషన్లు నింపడం, ఆధార్, పాన్ కార్డ్ ప్రతులు సమర్పించడం ఇకపై గతం కానుంది. ఈ ప్రక్రియలోని ఇబ్బందులకు స్వస్తి పలుకుతూ కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ నౌ యువర్ కస్టమర్ 2.0 పేరుతో ఒక విప్లవాత్మకమైన కొత్త విధానాన్ని తీసుకురాబోతోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్, క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ మండలి, సెబీ, బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐలు ఉమ్మడిగా ఈ విధానం కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఈ నూతన వ్యవస్థ అమల్లోకి వస్తే ఖాతాదారులు పదే పదే అప్లికేషన్లు నింపాల్సిన అవసరం లేకుండా ఒక్క కామన్ నెంబర్తోనే అన్ని రకాల ఆర్థిక సేవలు క్షణాల్లో పొందే వెసులుబాటు కలుగుతుంది. వచ్చే నెల నుంచే ఈ సీకేవైసీ 2.0 అమల్లోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రారంభంలో బ్యాంకింగ్, బీమా రంగాలలో ఈ విధానాన్ని అమలు చేసి ఆ తదుపరి దశలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకరేజీ సంస్థలకు కూడా విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారుల శ్రమ, సమయం తగ్గడమే కాకుండా ఆర్థిక లావాదేవీలు మరింత వేగవంతం కానున్నాయి. ఈ నూతన విధానంలో భాగంగా ఖాతా తెరవడానికి ముందే ఆయా వ్యక్తుల ఆధార్, పాన్ నంబర్లు, చిరునామా వివరాలను ఒక సురక్షితమైన సెంట్రల్ రిజిస్ట్రీలో భద్రపరుస్తారు. భవిష్యత్తులో కొత్తగా బ్యాంకు ఖాతా తెరవాలన్నా లేదా బీమా పాలసీ పొందాలన్నా సంబంధిత సంస్థలు సదరు ఖాతాదారుల అనుమతితో మాత్రమే ఈ సెంట్రల్ రిజిస్ట్రీ నుంచి వివరాలను తీసుకుంటాయి. ఖాతాదారుడి సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా మాత్రమే వివరాలను సేకరించేలా అత్యంత సురక్షితమైన సాంకేతికతను ఇందులో రూపొందించారు. భవిష్యత్తులో చిరునామా వంటి వివరాలు అప్డేట్ చేయాలన్నా ఇదే ఓటీపీ పద్ధతిని అనుసరిస్తారు. ప్రస్తుతం సింగపూర్తో పాటు పలు ఐరోపా దేశాలు ఇప్పటికే ఈ విధమైన కామన్ కేవైసీ విధానాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాయి. ఆయా దేశాల సెంట్రల్ రిజిస్ట్రీ ఆధారంగానే అక్కడి బ్యాంకులు తమ వినియోగదారులకు నాణ్యమైన సేవలను వేగంగా అందిస్తున్నాయి. ఖాతాదారుల అనుమతి లేకుండా డేటాను వెల్లడిస్తే సెంట్రల్ రిజిస్ట్రీపై కఠినమైన క్రమశిక్షణ చర్యలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలు ఉన్నందున వినియోగదారుల వ్యక్తిగత వివరాల గోప్యతకు ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మన దేశ జనాభాలో 2024 నాటికే దాదాపు 84 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నప్పటికీ వారిలో అత్యధికులకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, బీమా లేదా పెన్షన్ సదుపాయాలు లేవు. ప్రస్తుతం సెంట్రల్ రిజిస్ట్రీ వద్ద సుమారు 120 కోట్ల మంది ఖాతాదారుల డేటా అందుబాటులో ఉన్నప్పటికీ దాని సమగ్రతపై కొన్ని సందేహాలు ఉన్నాయి. అందుకే ప్రాథమికంగా బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీదారుల వివరాలను పూర్తిగా సరిచూసి సీకేవైసీ 2.0ను ఆరంభించాలని ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోంది. డిజిటల్ విప్లవంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఏకీకృత సీకేవైసీ వ్యవస్థ అమల్లోకి వస్తే దేశ ఆర్థిక సేవల రంగంలో అపూర్వమైన మార్పులు చోటు చేసుకుంటాయని ఆర్థిక నిపుణులు విశ్వసిస్తున్నారు. పేపర్లెస్ సేవలు అందుబాటులోకి రావడంతో సామాన్య ప్రజలకు కూడా ఆర్థిక ఉత్పత్తులు మరింత చేరువవుతాయి. అంతిమంగా ఈ కామన్ నెంబర్ విధానం దేశంలో ఆర్థిక చేరికను వేగవంతం చేసి భారత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నారు.